హాయ్ నమస్తే. మనం పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండల్ కన్మన్కాల విలేజ్లో ఉన్నాం. ఈ పుర్సంపల్లి కేశవులు అనే రైతు 1 ఎకరాలో 4 తోటలు వేసుకున్నారు. సపోటా, పుప్పాయ, నిమ్మకాయ, మామిడి. అయితే ఈ తోట గత 10 సంవత్సరాల కింద నాటుకున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి వీళ్ళకు పంట చేతికొస్తుంది. ఈ పంట మొత్తం మహబూబ్నగర్ మార్కెట్లో అమ్ముకుంటారు, లేదంటే డైలీ సంతలో కూడా అమ్ముకుంటారంట. డైలీ సంతలో నిమ్మకాయలు, సపోటా, పప్పాయ మంచిగా గిరాకు ఉందంట. వీటిపైన నెలకు ఆదాయం 15,000 నుండి 20,000కు ఆదాయం ఉందంట. అయితే డైలీ వైజ్గా ఈ పక్క ఊర్లో నుండి సంతలో అమ్ముకుంటారు. ఇతనికి పంటకు సంవత్సరానికి ఖర్చు వచ్చేసి ఇతనికి ఆ చెట్లకు ఎరువు వేయడము, పాదులు చేయడమే ఖర్చు ఉంది. మిగతాది ఏం లేదు ఖర్చు. అప్పుడప్పుడు చీడ పురుగులు పట్టినప్పుడు మందు కొట్టడమే ఒకటే ఉంది. అయితే ఇతను గత 5 సంవత్సరాలుగా పంట అమ్ముకుంటున్నారు. వీటిపైన మంచి ఆదాయం ఉందంట అని చెప్తున్నాడు రైతు. అయితే ఈ నిమ్మకాయ, సపోటా, పప్పాయ ఈ రోజు దిగుబడి పంట ఇది. ఎందుకంటే చెట్లపైన చిన్న నుండి పెద్ద వరకు కాయలు ఉంటాయి. మనం రోజు పండిన కాయలు రోజు తెంపి మనం మార్కెట్కి కానీ రోజు సంతలో కానీ అమ్ముకోవచ్చు. ఈ పొప్పడికాయ కిలో 20 లెక్కలో అమ్ముకుంటున్నాడంట. పప్పాయ మంచి గిరాకు ఉంది అంటూ చెప్తున్నారు రైతు. నిమ్మకాయలు కూడా 10కి 7-8 నుండి అమ్ముకుంటున్నాడంట. అయితే సపోటా కూడా 50కి 3 కిలోల లెక్కలో అమ్ముకుంటున్నాడు. రోజు ఆదాయం మంచిగానే ఉంది అంటున్నాడు 1 ఎకరాలో 4 పంటల్లో. అయితే ఈ మామిడి పండ్లు మాత్రం సీజన్ వారీగా వస్తాయి కాబట్టి అవి మాత్రం సీజన్ వారీగా తెంపి మార్కెట్కి అయితే వేస్తా అంటున్నారు. మార్కెట్లో రేటు మాత్రం ఆ టైంలోనే ఆ రేటుకి ఇస్తారంట. రోజువారీగా అమ్ముకునే పంట నిమ్మకాయలు, పప్పాయ, సపోటా నేనంట. అయితే రోజు ఆదాయం బాగానే ఉంది అంటున్నారు. ఖర్చులు బొంగ రోజుకి 500-600 మిగులుతున్నాయన్నారు మార్కెట్లో, సంతలో కానీ అమ్ముకుంటే. అయితే ఈ పంట మొత్తం చాలా బాగుంది. ఎవరైనా వేసుకోవచ్చు, రైతులు బాగుంది. 1 ఎకరాలో 4 పంటలు ఇవి. ఎప్పుడు సంవత్సరం మొత్తం ఉండే పంటలు ఈ 3 పంటలు చాలా బాగుంది అంటని చెప్తున్నారు రైతు. సపోటా, పప్పాయ, నిమ్మకాయలు బాగా దిగుబడి ఉన్నాయి. అయితే వీటికి ఎరువు వచ్చేసి మన ఆవుల పెండ, బర్రె పెండ ఎరువు వేస్తున్నారు, వేరే ఏమి వేయట్లేదు. నీళ్ళు బాగా పడుతున్నారు. అయితే సపోటా దిగుబడి బాగా ఉంది. సపోటాలు కూడా గుచ్చలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి దాదాపు 5-6 కిలోలు వస్తున్నాయని చెప్తున్నాడు రైతు. అయితే సపోటాలు పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి, అన్ని మీడియం సైజు ఉన్నాయి. అయితే పెద్ద కాయలు దాదాపు 10-15 కిలోలు తెంపుతామని చెప్తున్నారు రైతు రోజుకి. ఇవి అంతా సంతలో అమ్ముకుంటాడు. రైతు బజార్లో కూడా అమ్ముకోవచ్చు అని చెప్తున్నాడు రైతు. ఒక ఎకరాలో 4 భాగాలుగా ఈ 4 తోటలు నాటుతున్నారు రైతు. అయితే ఈసారి మామిడి పూత బాగా వచ్చిందని చెప్తున్నారు. ఈసారి మామిడికాయలు కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు బాగానే పూత పూసింది, బాగా కాయలు కాసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. అయితే ఈ 1 ఎకరాలోనే చుట్టూగా కొబ్బరి చెట్లు నాటుకున్నారు, అరటి చెట్లు కూడా నాటుకున్నారు. కొబ్బరికాయలు కూడా మహబూబ్ నగర్లో కొబ్బరి బొండలు కొట్టే వాళ్ళకు అమ్ముతారంట. ఒకటి 20 రూపాయల చొప్పున ఒక కాయ అమ్ముతుండు. ఇవి కాసినప్పుడల్లా ఒక గోళ్ళలో దాదాపు 20-30 కాయలు ఉంటాయి. ఆ హిసాబ్తో 20 రూపాయల లెక్కలు అమ్ముకుంటాడంట రైతు. వీటి వల్ల కూడా మంచి లాభం ఉందని చెప్తున్నాడు. ఇవి కూడా 10 సంవత్సరాలు అవుతుంది కొబ్బరి చెట్లు వేసుకొని. దాదాపు ఇవి కూడా 4-5 సంవత్సరాల నుండి ఖాతాకు వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఈ చుట్టూరా మన కూరగాయలు కూడా వేసుకుంటున్నాడు రైతు. వీళ్ళు వారం సంతలో అంగడి చేయకుండా వీళ్ళు తోటలోనే పండించుకుంటారంట కూరగాయలు. ఈ కూరగాయలు వచ్చేసి ఆకుకూరలో వేసుకున్నారు, వంకాయలు వేసుకున్నారు, పాలకూర, బచ్చల కూర, మెంతెం కూర, ఉల్లినారు, ఇలా కూరగాయలు చాలా వేసుకున్నారు. మనము రైతుతో కూడా మాట్లాడదాం. దీని గురించి ఎక్కడెక్కడ అమ్ముతారు ఏందనేది తెలుసుకుందాం. రైతుతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. ఈ తోట పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ పంట ఎప్పటి నుండి వస్తుంది? మీరు ఈ పంటను ఎక్కడ అమ్ముతారు? నెల ఆదాయం ఎంత వస్తుంది? ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి ఒకసారి. ఈ తోట పెట్టి 10 సంవత్సరాలే. 5 సంవత్సరాల నుండి పంట వస్తుంది. ఈ పంటను ఇట్లా పప్పాయిలు ఇట్లా సపోటా మామిడినారు అమ్ముతాము. నిమ్మకాయలు ఇక్కడ మార్కెట్లో సంతలో వస్తాయి. ఎంత ఆదాయం వస్తుంది మీకు నెలకు? వస్తుంది 10-15 వేలు వస్తుంది. మీకు ఖర్చు ఏమైనా అవుతుందా నెలకు? మీకు పెంట ఖర్చు ఈ పాతలు తీసిన అన్నీ బాగానే వస్తాయి మాకు కూడా. మీకు పురుగులు పట్టడం కానీ, కాయలు రాలిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి? రాలుతాయి కాయలు బాగానే.
ఇప్పుడు మేము తోట చుట్టూ కొబ్బరి చెట్లు కూడా చూసాం. ఆ కొబ్బరికాయలు కూడా ఎక్కడ అమ్ముతారు మీరు? మేము ఇక్కడనే మా సంతాలు అమ్ముతాం మార్కెట్లో. ఓకే. ఈ మొత్తం కలిపి మీకు 15 నుండి 20 వేల వరకు ఆదాయం వస్తుందా? అంతే అంతే వస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, నెలకు 15 నుండి 20 వేల ఆదాయం వరకు వస్తుందంట. ఈ ఒక ఎకరా తోటలో 4 పంటలు ఉన్నాయి. కొబ్బరికాయ, సపోటా, పొప్పడికాయ, మామిడికాయ, నిమ్మకాయ 5 రకాలుగా ఉన్నాయి. ఇవి మొత్తం మహబూబ్నగర్ మార్కెట్కి అయితే అమ్ముతారంట. కొన్ని నిమ్మకాయలు, కొన్ని పొప్పడికాయలు, కొన్ని ఇక్కడ డైలీ సంత ఉంటుంది, ఆ డైలీ సంతలో కూడా అమ్ముకుంటాడంట. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే మీకు ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేయండి. మీకు ఎన్నో వీడియోలు నేను ఎన్ని అప్లోడ్ చేశాను మీకు వస్తాయి. థ్యాంక్ యూ.